మిత్రులారా, ఈరోజు మదర్స్ డే అండి. అందరికీ ప్రమూ టాక్స్ ఛానల్ తరపున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చిన్న వీడియో చేయాలి మదర్స్ డే సందర్భంగా. ఏం చేయాలని చాలా రోజులుగా ఆలోచిస్తూ నాకు మదిలో ఒక ఆలోచన వచ్చి సావిత్రిబాయి పూలే మీద చెయ్యాలి చిన్న వీడియో, చిన్న పరిచయం అని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు సావిత్రిబాయి పూలే మదర్స్ డే రోజునంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క మహిళ, ప్రతి రంగంలోనూ కూడా అగ్రపీఠాలు అధిరోహిస్తున్నటువంటి ఈ సందర్భంలో, ఈ చారిత్రక సందర్భంలో వాళ్ళు ఎంతగా విజయ శిఖరాల వైపు పయనించడానికి ఆనాడు బీజాలు వేసింది, విప్లవాత్మకమైనటువంటి బీజాలు వేసింది ఎవరు అంటే ఆ మహామాతృమూర్తి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే సహచరి. ఆమె గురించి ఒక పుస్తకం తెలుగులో అందుబాటులో ఉంది. ఇది ఆ పుస్తకం. మిత్రులారా, ఈ పుస్తకం పేరు చూడండి, సోషల్ సైంటిస్ట్ సావిత్రిబాయి పూలే. ఇది ఎవరు రాశారు? ఎంతో అధ్యయనం చేసి పరిశోధించి రాసినటువంటిది మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్. ఆయన బహుజన ఉద్యమానికి సంబంధించి ఎన్నో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి ఆయన రాసినవి. బహుజన నేపథ్యానికి సంబంధించినటువంటి దాదాపు 100కు పైగా ఆయన పరిశోధనాత్మక వ్యాసాలు అలాగే పుస్తకాలు రాశాడు. ఇదిగో సంగిశెట్టి శ్రీనివాస్. ఈయన ఎంతో మహత్తరమైనటువంటి కృషి ఉంటే, అలాగే దీక్ష, పట్టుదల, నిబద్ధత, నిజాయితీ ఉంటే తప్ప ఇదిగో ఇలాంటి పుస్తకాలు వెలుగులోకి రావండి. చాలా కృషి చేసి అధ్యయనం చేసి సంగిశెట్టి శ్రీనివాస్ ఈ పుస్తకం రాశాడు. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అనేటటువంటిది మీకు నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా తెప్పించుకొని చదవండి. పూలే సినిమా వచ్చింది. పూలే సినిమా గురించి నేను చాలా ప్రోగ్రామ్స్, వీడియోస్ చేశాను. ఓటీటీలో సినిమా ఇప్పుడు అందుబాటులో లేదు, కానీ త్వరలోనే ఓటీటీలో వస్తుంది. ఉత్తరాదిని మాత్రం చాలా విపరీతంగా జనం ఆ పూలే సినిమాను చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి 9 సంవత్సరాల వయసులో, 31లో ఈమె 1831లో పుట్టింది. 40లో జ్యోతిబా పూలేని వివాహం చేసుకుంది. 9 సంవత్సరాల వయసులో. బాల్య వివాహాలు రోజులవి. కానీ పూలే ఈమెకు ఇంట్లో చదువు చెప్పాడు, పంతులమ్మగా తీర్చిదిద్దారు. ఇద్దరూ కలిసి ఫాతిమా షేక్ అనే ఆమెతో పాటు కలిసి వీళ్ళు మొట్టమొదటిగా జనవరి 1, 1848లో మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు. ఎక్కడ? భిడేవాడ. అక్కడ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 18 పాఠశాలలు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కన్ను తెరిచి వాళ్ళు కూడా చాలా పాఠశాలలు. అంటే మొట్టమొదటి పాఠశాల పెట్టింది ఆడపిల్లల కోసం ఈమె. ఆనాడు ఆ కులం ఈ కులం అని లేదు, ఆ మతం ఈ మతం అని లేదు. ఆడపిల్లలు ఎవ్వరూ కూడా బయటికి రాకూడదు. ఇది మనుధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధం అని చెప్పి ఆనాడు బ్రాహ్మణ వనువాదులు సావిత్రిబాయి పూలే మీద, అలాగే మహాత్మా పూలే మీద ఎన్నో దాడులు చేశారు, కేసులు పెట్టారు, హత్యా ప్రయత్నాలు చేశారు. అయినా సరే లొంగలేదు. ఇంటి నుంచి తండ్రి బయటికి గెంటేస్తే బయటికి వెళ్ళిపోయారు. తనకు వచ్చిన ఆస్తిని మొత్తం అంతా కూడా అమ్ముకొని వాళ్ళు చేశారు. సో మహిళలందరి కోసం కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే. నిజంగా ఈవిడ సోషల్ సైంటిస్ట్ అనే పేరు గొప్పగా పెట్టాడు సంగిశెట్టి శ్రీనివాస్. ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా తెప్పించుకొని చదవండి. ఆవిడ ఎక్కడ పుట్టింది, ఆ పుట్టడానికి ముందున్నటువంటి సామాజిక స్థితిగతులు ఏమిటి, అసలు తెలుగులో పూలే పరిచయం ఎలా అయ్యాడు, పూలేకి సంబంధించినటువంటి పుస్తకాలు తెలుగులోకి ఎలా వచ్చాయి, చారిత్రక నేపథ్యము, సావిత్రిబాయి పుట్టుక, ఆమె నేపథ్యము, తర్వాత వివాహం, తర్వాత పూలేతో పాటు కలిసి నడిచినటువంటి ఆ మహాప్రస్థానము, అదంతా కూడా వివరంగా ఇందులో ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. పిల్లలు కలగకపోయినా సరే ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ తమ పిల్లలే అనుకొని మహిళల కోసం, శూద్రుల కోసం, అతిశూద్రుల కోసం తప్పనిసరిగా విద్య ఉండాలి అని చెప్పి
ఈ మహాతల్లి పనిచేసింది, కష్టపడింది. అందుకనే అమ్మలగన్నా అమ్మ, ఈ దేశంలో చదువుల అమ్మలందరినీ కన్నా అమ్మ ఈమె, మహామాతృమూర్తి. కాబట్టి ఈమె గురించి ఈ మదర్స్ డే రోజున చెప్తే బాగుంటుందని నేను ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్న. పుస్తకం తెప్పించుకొని తప్పనిసరిగా చదవండి. ఇందులో ఈ చివర మాటలు మీకు చదివి వినిపిస్తాను. పుస్తక రచయిత ఈ మాటలు రాశాడు. మొత్తం ఇండియాలో ఆధునిక యుగంలో స్త్రీ విద్యకు పూనుకున్న తొలి మహిళ సావిత్రిబాయి, తొలి మహిళా టీచర్, తొలి కవయిత్రి, తన రచనలను పుస్తకంగా అచ్చేసిన తొలి స్త్రీ. బ్రాహ్మణాధిపత్యం విషం చిమ్ముతున్న దశలోనే బ్రాహ్మణ స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా ఉండడానికి భ్రూణ హత్యల నివారణ మండలిని ఏర్పాటు చేసింది. బ్రాహ్మణ వితంతువుల కేశముండనానికి వ్యతిరేకంగా మంగళవారిని కూడగట్టి ఉద్యమం చేసింది. కడుపులో అల్లాడుతున్న బేద బిక్కిల కోసం, కరువుతో అల్లాడుతున్న బేద బిక్కిల కోసం ధాన్యం సేకరించి వారికి వండి వార్చింది. ముక్తాబాయి సాల్వేకర్ లాంటి దళిత బాలికలను ప్రశ్నల కొడవళ్లగా మార్చింది. సత్యశోధక సమాజ కార్యకలాపాలను, సత్యశోధక పద్ధతి పెండిళ్లను అన్నీ తానే అయి నిర్వహించింది. తనకు సంతానం లేకున్నా రోజు పదుల సంఖ్యలో ఇంట్లోనే నడిపే హాస్టల్లో విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తూ కన్న తల్లిగా చూసుకుంది. ఈ దేశంలో మహిళలందరికీ, అలాగే శూద్రులు, అతి శూద్రులు అయినటువంటి మొత్తం సంతానం అందరికీ కూడా ఈమె మాతృమూర్తి. కాబట్టి ఈ రోజున హ్యాపీ మదర్స్ డే సందర్భంగా మనం సావిత్రిబాయి పూలేని తలుచుకున్నాం. మిత్రులారా, ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పాలి. పూలే నాకు మహాత్ముడని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆనాడు పూలే బ్రాహ్మణ మనువాదుల మీద ఎలా పోరాటం చేయాలంటే, మీ కర్మకాండలు, మీ పెళ్ళిళ్ళు, మీ శుభకార్యాలు అన్నీ మీరు చేసుకోండి, వాళ్ళు పారాసైట్స్ లాంటి వాళ్ళని మీరు పెంచి పోషించకండి అని గొప్ప విప్లవం నడిపారు. ఆనాడు వాళ్ళు నడిపినటువంటి విప్లవం ఈనాడు మనం చేస్తున్నామా? అంబేద్కరిస్టులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళైనా చేస్తున్నారా? ఆ విప్లవాన్ని మనం ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామా? అలా అనుసరించిన రోజునే ఈ దేశంలో విముక్తి అవుతుంది. ఎవరు విముక్తి? దళిత బహుజనుల విముక్తి, మహిళల విముక్తి. ఈ మొత్తం విముక్తి కోసం పోరాడినటువంటి మహామాతృమూర్తి ఈ సావిత్రిబాయి పూలే. అందుకే ఈమె సోషల్ సైంటిస్ట్ అయింది. తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదవండి. ఇంత గొప్ప పుస్తకాన్ని అందించినటువంటి, వివరణాత్మకంగా ఆమె చరిత్రనంతా అందించినటువంటి సోదరుడు, మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్కు మరొక్కసారి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. మిత్రులారా, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.